నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో దివంగత మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి గుంటూరు నగరం 46వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ నూకవరపు బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు శాసనసభ్యులు బూల రామాంజనేయులు హాజరై చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్పొరేటర్ నూకవరపు బాలాజీ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహానేత అని పేర్కొన్నారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ తీసుకున్న సంస్కరణాత్మక నిర్ణయాలు సామాజిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. మహిళల అభ్యున్నతికి సమాన హక్కులు, రాజకీయ భాగస్వామ్యం కల్పించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాగే దళితుల సంక్షేమం కోసం వసతి, ఉపాధి, విద్యా రంగంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశారని ఈ సందర్భంగా వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని కార్పొరేటర్ నూకవరపు బాలాజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. గుంటూరులోని చిల్లీ సెంటర్లో ఉన్న మన స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క 30వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అన్నగారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మనందరికీ తెలిసి రూపాయలు దగ్గర నుంచి ఆడపిల్లలకి సమానమైన హక్కు కల్పించడం కానీ ఆస్తుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా బీసీల అభ్యున్నతికి ఆయన పాటుపడిన తత్వం కానివ్వండి, అనేక విధి విధానాలు రూపకల్పన చేసి అందరినీ కూడా అందరి యొక్క అభ్యున్నతిని కూడా కోరుకున్నారు. పేదరికం నుంచి ఈ సమాజాన్ని ఏ విధంగా బయటపడాలి అనే ఉద్దేశంతో పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అదేవిధంగా పనిచేస్తూ ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయకత్వంలో. అందరికి కూడాను ఈరోజు ఒకసారి అన్నగారిని స్మరించుకొని ఆయన చేసేటువంటి మంచి పనులు స్మరించుకునే విధంగా మేమందరం కూడాను రాబోయే రోజుల్లో ఆయన యొక్క మంచి పనులు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. బాలాజీ గారు రామయ్య జిల్లా నాయకులు తర్వాత వస్తారు. ఏమండి రారా